హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కోవిడ్ తర్వాత మళ్లీ అతిపెద్ద వ్యాధిలా బర్డ్ ఫ్లూ వ్యాపించేలా ఉంది. ఇప్పటి వరకు కోళ్లలో మాత్రమే గుర్తించిన ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు మనుషులకు సోకుతోంది. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఏపీలో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ చికెన్ తినడం కొద్ది రోజులు మానేయాలని సూచించింది. అయితే ఈ విషయంపై చికెన్ ప్రియులు ఇప్పటికే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతలా భయపెడుతున్న బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఎలా వ్యాప్తి చెందుతుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఆ విషయాలపై డాక్టర్ ప్రభు కుమార్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల క్రితమే ప్రజలకైతే ఒక అవేర్నెస్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళు తెలుసుకోవాలని ఒక రిపోర్ట్నైతే జీవోనైతే పాస్ చేయడం జరిగింది. ఇక్కడ బర్డ్ ఫ్లూ లాంటివి కోళ్ళకి హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే ఒక డిసీజ్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దీని కారణంగా చికెన్ తినడం తగ్గించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఈ వ్యాధి, ఎందుకు వీటికి వస్తుంది, దీని ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వస్తే అనేది కూడా తో పాటు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ పల్లగాలి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో ఇప్పుడు వ్యాధి రావడానికి కారణం ఏంటంటారు, ఎలా వస్తుంది అంటారు? ఈ బర్డ్ ఫ్లూ H5N1 వైరస్ ఏవియన్ స్పీషీస్, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సేమ్ వైరస్ కోవిడ్ లాగా, స్వైన్ ఫ్లూ లాగా, లేదా ఇతర ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా H5N1 వైరసెస్. ఇది అంటే ఇది కూడా మన గాలి ద్వారా సంక్రమించవచ్చు, టచింగ్ సెలైవా, వాటి యొక్క బర్డ్స్ యొక్క ఫ్లూయిడ్స్, కారేటువంటి నోట్లోంచి సొంగ కావచ్చు, కంట్లోంచి నీళ్లు కావచ్చు, ఇవి ఎప్పుడైతే గాలిలో చేరటం కానీ, లేదు పక్క చుట్టుపక్కల ఉండే సర్ఫేసెస్ మీద ఉండటం కానీ, అక్కడ పనిచేసే వాళ్ళ మీద రావడం కానీ, ఒకసారి అక్కడ పనిచేసే వాడికి వస్తే అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల వాడి ఇంటి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఆ గ్రామం నుంచి మొత్తం ఆ జిల్లా, ఆ రాష్ట్రం కబలించబడుతుంది. సో ఈ బర్డ్ ఫ్లూ అన్నది మామూలు వైరసెస్ లాగే, ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగే ఇది కూడా జలుబు, దగ్గు, గొంతు నొప్పి మనకు వచ్చిన వాళ్ళకి ఎవరికైతే వస్తే గొంతు నొప్పి, కళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, ఒళ్ళంత నొప్పులు, జాయింట్ పెయిన్స్, కొన్ని కండిషన్స్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్టర్బెన్సెస్, వాంతులు, విరోచనాలు, డయేరియా లాంటి కండిషన్స్, లేదు కొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి నర్వ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ముక్కు కారటం, తలకాయ నొప్పి, కంటి గుడ్డు నొప్పులు, శరీరం అంత నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా క్లియర్గా కనపడతా ఉంటాయి. కొన్ని కేసెస్లో ముఖ్యంగా మనం గమనిస్తే కొంతమందికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, వాంతులు, విరోచనాలు, బ్రెయిన్ మేనిఫెస్టేషన్స్, సిఎన్ఎస్ మేనిఫెస్టేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాకుండా ఉండాలంటే మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, కోళ్ల మాంసాన్ని తినకపోవడం, కోడిగుడ్లు తినకపోవడం, తినాలంటే చికెన్ ప్రియులు తినాలనుకుంటే దాన్ని బాగా ఉడికించి, బాగా కడిగి, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ, హాఫ్ బాయిల్డ్ చికెన్ కానీ తినకూడదు. బాగా ఉడికించినటువంటి చికెన్, ఉడికించినటువంటి గుడ్లు బ్రహ్మాండంగా తినచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని రోజులు తినకపోతేనే మంచిది. ఎందుకంటే ఈ వైరస్ ప్రభావం వల్ల ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకళ్ళకి వస్తే అది అందరికి వచ్చేటువంటి అవకాశం. మనం కోవిడ్లో చూసాం, స్వైన్ ఫ్లూలో చూసాం, రకరకాల ఫ్లూలు చూసాం కాబట్టి ఆల్రెడీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మనం ఎదుర్కోవాలంటే నేను ఇందాక ఉన్నటువంటి హైజీనిక్ ప్రోగ్రామ్స్ అని చేసుకోవటం, వచ్చిన వాళ్ళు కంటైన్ కావడం, వచ్చిన వాళ్ళ ఇంట్లోనే ఉండటం, తద్వారా వేరే వాళ్ళకి రాకుండా చూసుకోవటం. ఇది ప్రమాదకరంగా ఎప్పుడు మారుతుందంటే ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్షన్ అయ్యి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే గాలి పీల్చుకోలేకుండా ఆక్సిజన్ శాతం తగ్గటం. మన రెస్పిరోమీటర్ చూసుకుంటే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, SpO2. ఆక్సిజన్ శాతం శరీరంలో తగ్గకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఆక్సిజన్ శాతం తగ్గుతుందో వాళ్ళకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వచ్చి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గాలి శాతం తగ్గకుండా, ఆక్సిజన్ శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి డైట్ తీసుకుని, చక్కగా నిద్రపోయి, అవసరమైనప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి యాంటీవైరల్ మెడికేషన్స్ మేము పెడతాం. యాంటీవైరల్ మెడికేషన్స్ ఇస్తాం. అలాగే ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించిన మందులు ఇస్తాం, యాంటీహిస్టమిన్స్, యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్, ఇవన్నీ ఇవ్వడం ద్వారా పేషెంట్ మనం కాపాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా పెద్దలు, జబ్బులు ఉన్నటువంటి వారు, ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్, డయాబెటీస్, హైపర్టెన్షన్, కోవిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు, HIV, TB, క్యాన్సర్, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు, వీళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది. మిగతా వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ చూపించదు. అయినప్పుడు కూడా జాగ్రత్త ఉండడం తప్పలేదు. మంచి ఆహారం, ప్రోటీన్ డైట్, నట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్స్, తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్, ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్, చక్కని నిద్ర, స్ట్రెస్ లేని జీవితం, రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్, వీటిని చేసుకోవడం ద్వారా ముఖ్యంగా మంచి నిద్ర, మంచి ఆహారం వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి బాగా దోహదపడుతుంది. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా ఈ వైరస్ని కూడా మనం ఎదిరించవచ్చు. అనేక సార్లు మనం హిస్టరీలో ఈ వైరస్లను ఎదుర్కొన్న చరిత్ర మనకు ఉంది. కాబట్టి కోవిడ్ పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి దీన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.
సో ఇలాంటి ఇదొక వైరల్ వ్యాధి కాబట్టి గతంలో కూడా మనకి వచ్చాయి కోవిడ్ లాంటి వైరల్ వ్యాధులు. సో ఇలాంటి వ్యాధులు వచ్చేటప్పుడు మనం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. అంటే చికెన్ తినడం మానేయడం, అలాగే ఈ బర్డ్స్ సంబంధించి ఏదైనా కానీ తినడం తగ్గించాలి. అలాగే ఒకవేళ వస్తే కనుక డాక్టర్ని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి. చికిత్స అనేది ముఖ్యంగా తీసుకుంటే కనుక వీటి నుంచి మనం తప్పించుకునే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ సాయితో రామలక్ష్మి, రాజ్ న్యూస్.